దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటర్లపై పార్టీలు ఉచిత వరాలు జల్లు కురిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించాలని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన ధర్మాసనం సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందజేయడం వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచితాల కారణంగా ఏ పని చేయకుండానే ఆహారం డబ్బు సంపాదిస్తున్నారని తెలిపింది. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో ప్రధాన స్రవంతులు కలపకుండా పరాన్న జీవులుగా మారుస్తున్నారని జస్టిస్ బిఆర్ గవాయి వ్యాఖ్యానించారు.